రాష్ట్రంలో ఆర్టీసీ బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం. కొంచెం ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. బస్సులు ఉన్నట్టయితే ఓకే, వెళ్ళిపోతాం. కొంచెం ప్రాబ్లం అవుతుంది అంతే. మేము దగ్గర ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, లాంగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆటో ఛార్జీలు కూడా పూర్తిగా పెంచారు అంటున్నారు. లేదు, ఏం పెంచారు, నార్మల్ ఉన్నాము. మాకైతే నార్మల్. ప్యాసింజర్స్ అయినా ఏదైనా మీకు ఇబ్బంది లేదండి, మేము దగ్గర ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు. ఉచిత బస్సు ప్రయాణంతో మీకు బాగా దెబ్బ తగిలింది. ఇప్పుడు స్ట్రైక్ అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీరు దెబ్బతిన్నారు కదా, ప్రస్తుతం మీకు ఎలా ఉంది? అయినా కానీ బస్సెస్ నడుస్తున్నాయి. ఆ బస్సుల కోసం జనాలు పోయి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఎక్కట్లేరు. మినిమం 20 రూపీస్ ఉంది, అదే 10 రూపీస్ అంటుండ్రు. డీజిల్ రేటు కూడా పెరిగింది. వాళ్ళు ఏం కస్టమర్స్ ప్యాసింజర్ ఏంటంటే అదే పాత రేట్ మీదే ఉన్నారు. పెరుగుబాటు చూస్తలేరు. రేట్లు డీజిల్ రేట్ పెరుగుతున్నాయి. 100 రూపీస్ ఉంది లీటరు. అయినా కానీ వాళ్ళు అది అంతా ఆలోచిస్తలేరు. 10 రూపాయలే అంటుండ్రు వాళ్ళు. ఇప్పుడు బస్సు స్ట్రైక్ ఉండడం వల్ల ఆటో ఛార్జెస్ పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. మరి పెంచడం ఏం లేదు, అదే రేట్ ఉంది. అదే రేటు జనాల ఏంటంటే బస్ కోసం, ఫ్రీ బస్ ఉంది కదా ఆధార్ కార్డు కోసం, దానికోసం అని వెళ్ళిపోతుండ్రు. అయినా ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి కదా, నడుస్తున్నాయి ఆల్రెడీ. అవి కూడా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు స్ట్రైక్ ఇలాగే నడుస్తూ ఉంటుంది. అయితే 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు ఈ స్ట్రైక్. అప్పటి వరకు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఆటో ఛార్జెస్ పెంచినా కానీ కూడా మీరు మంచిగానే ఉండగలుగుతారు. బస్సెస్ తీసేస్తే, అంటే ఫ్రీ బస్సెస్ తీసేస్తే కొద్దిగా మాకు బెనిఫిట్ ఉంది అంతే. ఇప్పుడు మీకు నార్మల్ పరిస్థితి కంటే ఇప్పుడు ఏమైనా ప్యాసింజర్స్ పెరిగారా? ఈ రోజు కొంచెం బెస్ట్ ఉంది. బస్సెస్ ఆగిపోయినా కొద్దిగా ఒక 25%, 100%లో ఒక 75% అట్లాగే ఉంది. అన్న, ఈరోజు స్ట్రైక్ నడుస్తుంది, ప్రభుత్వ బస్సులన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్యాసింజర్స్ పెరిగారా? బస్సులు బంద్ ఉంటే పెరుగుతారు కదా, పెరిగారు. కానీ ఒక 1-2 అవర్స్లో ఉంటారు, దాని తర్వాత ఉండరు. ఇప్పుడు ఉదయం సమయంలో ఎట్లా ఉంటుంది మనకు ప్యాసింజర్స్, సాయంత్రం టైంలో ఎలా ఉంటుంది? ఈ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ, ఎంత బస్సులు ఉన్నా లేకపోయినా పబ్లిక్ అంతే ఉంటుంది. దాని తర్వాత ఒక 2-3 అవర్సే ఉంటారు, దాని తర్వాత అంతా ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఖాళీ. ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది కదా, బస్ మేము పెంచలే. లేదు పెంచలే. నార్మల్గా అంటున్నారు డైలీ 20 రూపాయలు తీసుకుంటే 40 తీసుకుంటాను బయట కొంతమంది. వాళ్ళని తీసుకురా, నేను అడుగుతా. వాళ్ళు ఎవరో మరి ఎవరికి ఇచ్చారో వాళ్ళని తీసి మేము అడుగుతాం కదా. మేము రెగ్యులర్గా నడిపేవాళ్ళం, మరి ఇంతవరకు ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. బస్సులు లేవనో ఉన్నాయనో అట్లా ఉండదు. ఒక స్టాండ్ ఉంది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు బస్సు లేదు, రేపు ఉంటుంది, మరి ఏ పరిస్థితి ఏంది? ఇప్పుడు స్ట్రైక్ నడుస్తుంది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఉచిత బస్సుల వల్ల చాలా మీ ఆటో డ్రైవర్స్కి చాలా లాస్. అది పెద్ద దెబ్బ అయిందిలే. దెబ్బైంది. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా ఒక డెసిషన్ 3-4 డేస్ బ్యాక్ పురుషులకు అందరికీ కూడా ఫ్రీ ట్రైన్స్, ఎంఎంటీఎస్ ఏదైతే హైదరాబాద్లో ఉందో ఎంఎంటీఎస్ ఫ్రీ కూడా అంటున్నారు. సో దాని ప్రభావం మీద ఇంకా దేశం సంకనాకి పోయినట్టే, ఇక అంతకు మించి ఏముండదు. ఇక ఇంకా ఫ్రీ ఉన్నప్పుడు ఇక ఇంకా ట్రాన్స్పోర్ట్ ఏముంటుంది? కరెక్టే కదా. ఏమైతుందంటే పొల్యూషన్ తగ్గిస్తాము, దాని తర్వాత ఫ్రీ ఇస్తే పొల్యూషన్ తగ్గుతుందా అనేసి అంటుంది గవర్నమెంట్. మరి ఫుడ్ కూడా పెడితే సరిపోతుంది కదా. ఇంటికి కిరాయి ఒకటి కట్టి ఫుడ్ ఇచ్చేసి సరిపోతుంది, పని పాట ఏముండదు. ఇక బయటికి వెళ్ళినప్పుడు బస్సులు ఫ్రీ ఉంటాయి, ఇంటికి వెళ్తే ఫుడ్ ఫ్రీ ఉంటుంది. పని లేని వాళ్ళని చేస్తున్నారు గవర్నమెంట్, మిగతా తప్ప ఏం లేదన్న. పని లేని వాళ్ళలాగా చేస్తున్నారు. పని ఉన్నవాడు కూడా పని ఇవ్వకుండా ఫ్రీ పెట్టి జనాలు ఏం చేస్తారంటే బద్దకస్తులు చేస్తున్నారు. పని చేయాలంటే ఆలోచన కూడా రాదు ఇట్లా చేస్తే. ఎవరు అడిగారు బస్ ఫ్రీ కావాలి, ట్రైన్ ఫ్రీ కావాలి? ఎవరు అడిగారు చెప్పండి? అని పనికి మళ్ళీ ఆలోచన, వాళ్ళకి సలహా ఎవరు ఇస్తున్నట్టు తెలియదు. కానీ దేశాన్ని మాత్రం నాశనం చేస్తున్నారు. ఒక మాటలు చెప్పాలంటే ఏం లేదు. ఇక ఆ విషయం తెలియదన్న. మరి బస్సెస్ అయితే కనపడుతున్నాయి, అది కూడా బస్సు వెళ్తుంది. ఆల్రెడీ ఒక బస్సు యాక్సిడెంట్ అయితే కొంత దెబ్బ కూడా తగిలే కరీంనగర్ దగ్గర. అద్దె బస్సులు అంట చెప్పారు, మరి న్యూస్లో వచ్చింది. ఏదైనా చేస్తారు వాళ్ళు, ఇక అంతే. ప్రజల క్షేమం కోసం చేసింది ఏమీ లేదు. ఒక మాటలు చెప్పాలంటే ఉపయోగపడేది లేదు, అంతా పనికి మళ్ళీ ఆలోచన తప్ప ఏం లేదు. డబ్బున్న వాళ్ళకి నడుస్తుందండి, డబ్బు లేని వాళ్ళకి ఏం చేస్తాం? ఇప్పుడు బస్సు స్ట్రైక్ నడుస్తుంది కదా, మీకు ఇలా ఇబ్బంది కలుగుతుందని అడుగుతున్నాను. అంతే, వెళ్ళడానికి రావడానికి అంటే డ్యూటీలు చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. ఒక టైమింగ్స్ అనేది ఉండదు. ఈ ఎండలో వెళ్ళటం చాలా కష్టం. ఫుడ్ ప్రాబ్లం, ఇంటికి వెళ్ళి మనం ఇంటికి పనులు చేసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి, అన్ని విధాలుగా ఇబ్బంది. ఇప్పుడు బస్సు స్ట్రైక్ నడుస్తున్నా అని కూడా మీకు ఆటోస్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి? లేదు. ఆటో ఛార్జెస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అవునా అంటే మేము రోజు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు అన్నీ ఇలా పెంచేస్తే ఎట్లా అన్న మాకు కష్టమే కదా. మరి మీరే ఆలోచించాలి, ప్రభుత్వం దిగి వచ్చి ఏదన్నా మాలాంటి వాళ్ళకి ఈ ఆటో ఛార్జీలు కూడా పెంచేస్తే మరి చాలా ఇబ్బంది. ఇప్పట్లో అయితే స్ట్రైక్ తగ్గే అవకాశం లేదు. మాకు మంత్లీ శాలరీ వచ్చి 10,000 కూడా ఉండదు. ఎట్లా ఇంటి రూమ్కి తిన్నకి ఆటో కిరాయి ఇంటి రూమ్లకి లేవల్ అయిపోతుంది సార్, అంతే. అదినే సార్ ఆవిడ చెప్పమాట అదినే ఉంది. మరి అంతే కదన్నా, కట్టుకోవాలి, పిల్లలు ఫీజు పే చేసుకోవాలి, ఇక్కడ మనం ఇంట్లో చూసుకోవాలి, ఛార్జీలు పెట్టుకోవాలి, ఎన్ని ఆలోచిస్తే మరి చాలా ఇబ్బందే కదా. నేను రోజు స్ట్రైక్ అంటే మరి బంద్ పెడితే ఆటో చార్జెస్ కూడా భారీగా పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. పెంచారన్న. అప్పుడైతే 10 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే మాకు 100 లేనిదే రాలేకపోతున్నాం. 100 రూపాయలు ఉండాలి. ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ చేతిలోనే ఉంది, ప్రభుత్వం చేతిలో. చూశారు కదండి, ప్రయాణికుల నుంచి, ఆటో యూనియన్స్ నుంచి, ప్రజల నుంచి స్పందన ఇలాగుంది. అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.